సో ఐవీఎఫ్ అంటే అప్పుడు కాలంలో చాలా భయపడతారనమాట. ఎందుకంటే ఐవీఎఫ్ ప్రాసెస్ వల్ల వచ్చిన కాంప్లికేషన్స్ వల్ల చాలామంది భయపడతారు. బట్ ఇప్పుడు ఐవీఎఫ్ అనేది అలా కాదు. ఐవీఎఫ్ ఈజ్ వెరీ సేఫ్ అనమాట. సో ఎట్లా అంటే ఫస్ట్ సక్సెస్ రేట్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. అప్పుడప్పుడు ఇట్ వాస్ లైక్ జస్ట్ 10%, 20% ఉండింది అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ 65-70% ఇస్ ద సక్సెస్ రేట్. నెక్స్ట్ కాస్ట్ వైజ్ చూస్తే వెరీ అఫోర్డబుల్ ప్రైస్ అండి. దీని ముందు కాలంలో అట్లా కాదు. ఇట్ వాస్ వెరీ కాస్ట్లీ బికాస్ హార్మోన్ ఇంజెక్షన్స్, ప్రొడక్షన్స్ అన్నీ తక్కువ ఉండింది కాబట్టి ఇట్ వాస్ క్వైట్ కాస్ట్లీ. నౌ ఇట్ ఈస్ లైక్ వెరీ అఫోర్డబుల్ ప్రైస్. అండ్ దెన్ కమింగ్ టు ద టెక్నాలజీ. నౌ టెక్నాలజీ అనేది ఇట్ హ్యాస్ ఇంప్రూవ్డ్ సో మచ్. ఈవెన్ ఇప్పుడు పెయిన్లెస్ ఐవీఎఫ్ కూడా వచ్చింది. అంటే ఇంజెక్షన్స్ లేకుండా లైక్ ఉంటే కూడా చాలా చిన్న నీడిల్తో ఇంజెక్షన్స్ ఉంటుంది కాబట్టి అసలు పెయిన్ అనేది తక్కువ ఉంటుంది. అండ్ దెన్ ప్రోటోకాల్స్ కూడా దీనికి ముందు చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉండింది రిగార్డింగ్ ఫర్టిలిటీ, రిగార్డింగ్ ఐవీఎఫ్. సో అందరికీ ఒకే ఇంజెక్షన్, ఒకే ప్రోటోకాల్ అట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు మేము పేషెంట్కి ఏది బెటర్గా ఉంటుందని అనలైజ్ చేసుకొని పేషెంట్ బట్టి మేము ప్రోటోకాల్ అనేది మార్చేస్తాం. అండ్ దెన్ పికప్ ప్రొసీజర్ జనరల్గా అంత పెయిన్ ఉండవు. నవ్ ఇట్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ పెయిన్లెస్. అండ్ దెన్ పికప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎంబ్రియో అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మంచి ఎంబ్రియో ఫామ్ అయ్యాకనే మనకి సక్సెస్ రేట్ అనేది బెటర్గా ఉంటుంది. సో దీనికి ముందు కాలంలో మేజర్గా వాళ్ళు ఐవీఎఫ్ చేసేవాళ్ళు. ఇప్పుడు వీఆర్ షిఫ్టింగ్ మోర్ టువర్డ్స్ ఇక్సీ అనే ప్రొసీజర్ వల్ల మీకు ఫర్టిలైజేషన్ బెటర్గా ఉంటుంది. అండ్ దెన్ మీకు ఎంబ్రియోస్ కూడా బెటర్గా ఫామ్ అవుతుంది, ఎక్కువ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఎంబ్రియో కల్చర్ అంటే ఇప్పుడు ఉన్న కల్చర్ మీడియా, ఇప్పుడు ఉన్న ల్యాబ్ ఎట్లా ఉంటుంది అంటే దట్ ఎంబ్రియో విల్ గ్రో ఇన్ ద న్యాచురల్ ఎన్విరాన్మెంట్. అంటే గర్భసంచి లోపల ఎట్లా గ్రో అవుతుంది ఆ ఎన్విరాన్మెంట్ అనేది ఎంబ్రియోకి ఫేవరబుల్ ఉంది కాబట్టి మనకి ఎంబ్రియోస్ అనేది మంచిగా ఫామ్ అవుతుంది. సో దీనికి ముందు యూజువల్గా Day 1 ఎంబ్రియో, Day 2 ఎంబ్రియో అట్లా ఫస్ట్ డే, సెకండ్ డే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తారు. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీవేర్ Day 5 బ్లాస్ట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సో Day 5 బ్లాస్ట్ అన్నప్పుడు మీకు సక్సెస్ రేట్ అనేది బెటర్గా ఉంటుంది. దీనికి ముందు Day 2, Day 3 బేబీస్ ఉంటే 3, 4 అట్లా ట్రాన్స్ఫర్ చేస్తారు. సో అట్లా 3, 4 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వాళ్ళకి 3 బేబీస్, 4 బేబీస్ అట్లా ఫామ్ అవుతుంది అనమాట. అట్లా ఫామ్ అయితే వాళ్ళకి యూజువల్గా లైక్ ప్రెగ్నెన్సీ టైంలో చాలా కాంప్లికేషన్స్ వస్తుంది. ఇప్పుడు మనం బ్లాస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి జనరల్గా సింగిల్ బ్లాస్ట్ ఆర్ 2 బ్లాస్ట్ అనేది మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో దానివల్ల మనము మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అంటే ట్విన్స్ వల్ల వచ్చిన ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు. అండ్ దెన్ బేబీ గ్రో అవ్వడంకే కే సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. సో దాంట్లో బేబీ బెటర్గా గ్రోత్ అనేది ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఈ గ్యామెట్ మిక్సింగ్ అనేది వింటున్నారు. అంటే నాదే ఎగ్ యూస్ చేస్తారా, మాదే స్పర్మ్ యూస్ చేస్తారా అని అడుగుతారనమాట. సో వీ హ్యావ్ అన్ ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ ఉన్నాయి. సో ఆ ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ వల్ల లైక్ మేమేం చేస్తామంటే మీ ఎగ్, మీ స్పర్మ్ అండ్ దెన్ మీ ఎంబ్రియోని దాంట్లో ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి దాంట్లో అప్డేట్ చేసేస్తాం అనమాట. దానివల్ల ఈ గ్యామెట్ మిక్సింగ్ అనేది ఉండవు, అది ఒకటి. అండ్ దెన్ వీ హ్యావ్ అ జిల్ట్రిక్ సిస్టమ్. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ద కల్చర్ మీడియా ఎవ్రీథింగ్ విల్ బి మెయింటైన్. సమ్ టైమ్స్ ఏదైనా కొంచెం టెంపరేచర్ వేరియేషన్ ఉంటే కూడా త్రూ దిస్ జిల్ట్రిక్ సిస్టమ్ వల్ల మాకు తెలిసిపోతుంది. సో వీ విల్ కరెక్ట్ ఇట్ ఇమీడియట్లీ. సో ఎంబ్రియో ఫార్మేషన్ అనేది బెటర్గా ఉంటుంది. అండ్ దెన్ ఇప్పుడు మనకి ఎంబ్రియో ఫామ్ అయిపోయిన తర్వాత కూడా దీనికి ముందు కాలంలో ఎంబ్రియో ఫ్రీజింగ్ అన్న టెక్నికే లేవు. దానివల్ల ఏం చేస్తారంటే వాళ్ళు ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేస్తారు. అంటే పికప్ చేసి 2-3 డేస్ తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేసేస్తాం. అట్లా చేస్తే జనరల్గా కాంప్లికేషన్స్ అనేది ఎక్కువ ఉంటుంది, సక్సెస్ రేట్ కూడా తక్కువ ఉంటుంది. బట్ ఇప్పుడు మనము అన్నీ లైక్ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్గా షిఫ్ట్ చేసుకున్నాము. సో ఎంబ్రియో ఫ్రీజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టెక్నిక్ అనేది కూడా చాలా ఇంప్రూవైజ్డ్ అయింది కాబట్టి ఎంబ్రియో సర్వైవల్ అంటే ఎంబ్రియో ఎట్లా ఫ్రీజ్ చేస్తున్నామో అట్లనే మనకి మళ్ళీ లైక్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనకి మంచి ఎంబ్రియో ఫామ్ అవుతుంది కాబట్టి మనకి సక్సెస్ రేట్ బెటర్గా ఉంటుంది. సో సింగిల్ బేబీ డెవలప్మెంట్కి మనము టార్గెట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇప్పుడు చాలామందికి నిల్ స్పర్మ్స్ అని వస్తాయి కదా, వాళ్ళకి మనం టీసా, మైక్రో టీసా అదన్నీ చేయొచ్చు అనమాట. సో టీసా ప్రొసీజర్ ద్వారా వచ్చిన ఆ టిష్యూస్ ఉన్నాయి కదండి, దాని నుంచి మనం స్పర్మ్ తీయడం అనేది అంత ఈజీ కాదు. దానికి కూడా కొన్ని స్పెషలైజ్డ్ టెక్నిక్స్ అనమాట. సో ఆ టెక్నిక్స్ అన్నీ ఇప్పుడు మనకే ఇట్ ఈస్ లైక్ చాలామంది వెల్వర్స్డ్ అయినారు. త్రూ మైక్రో టీసా వచ్చిన టిష్యూ నుంచి మనము స్పర్మ్ ఈజీగా తీసుకుంటాము. సో ఇవే ఫ్యూ అడ్వాంటేజ్ అనమాట. అండ్ దెన్ ఫీమేల్స్లో కూడా కొందరికి ఎండోమెట్రియల్ లైన్ మంచిగా రాలేదు, గర్భసంచిలో వాపు ఉంది, ఫైబ్రాయిడ్ ఉంది, ఇట్లా అన్ని ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా కొన్ని న్యూవర్ టెక్నిక్స్, ఫర్ ఎగ్జాంపుల్
ఎండోమెట్రియం పల్సగా ఉంటే ఎండోమెట్రియల్ పిఆర్పి, ఎండోమెట్రియల్ స్టెమ్ సెల్, ఇదని ఇట్లా చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి కాబట్టి ఈ కాంప్లికేషన్స్, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఓవర్కమ్ చేయడానికి చాలా టెక్నాలజీస్ వచ్చాయి. అందరూ ఆ ప్రొసీజర్ అనేది యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ ఎవ్రీబడి అనమాట. మా 49లో ఉన్న ఆల్ 11 సెంటర్స్లో వీ హ్యావ్ అ వెరీ గుడ్ ల్యాబ్ విచ్ ఈస్ సూపర్వైజ్డ్ బై వీ హ్యావ్ అ గుడ్ ఆండ్రాలజీ ఎంబ్రియాలజీ టీమ్ అండ్ దెన్ వీ హ్యావ్ అ గుడ్ ల్యాబ్, గుడ్ కేస్ సిస్టమ్ ఉంది కాబట్టి మీకు గుడ్ ఎంబ్రియోని మేము ఇవ్వగలుగుతాము అండ్ దెన్ మీ సక్సెస్ రేట్ని మేము ఇంప్రూవ్ చేయగలుగుతాము. సో మీకు ఐవీఎఫ్ నీడ్ ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. మా దగ్గర ఉన్న ఫెసిలిటీస్ని తెలుసుకోండి అండ్ దెన్ ఎంజాయ్ పేరెంట్హుడ్ ఆల్సో. సో మీకు ప్రాబ్లం ఉండి ఎవరైనా మీకు ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తే భయపడకండి. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ద్వారా మీకు సక్సెస్ రేట్ అనేది బెటర్గా ఉంటుంది. సో కైండ్లీ గో హెడ్ విత్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్. సో మీకు ప్రెగ్నెన్సీ రాకుండా డిలే అయితే ఖచ్చితంగా మీకు ఒక ఫర్టిలిటీ డాక్టర్ని అప్రోచ్ అవ్వండి. మీ కేస్ని మొత్తం అనలైజ్ చేసి మీకు తగినట్టు ట్రీట్మెంట్ అనేది చెప్తారు. దాని ప్రకారం ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.